భద్రాచలం బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావును గెలిపించడానికి ఎన్ఆర్ఐ బృందం రంగంలోకి దిగింది. ఇతర దేశాలలో డాక్టర్స్గా పనిచేస్తూ బీఆర్ఎస్ తరపున ప్రచారం చేసేందుకు భద్రాచలం చేరుకున్నారు. రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి భద్రాచలంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండడం వల్ల భద్రాచలం అభివృద్ధి సాధ్యం కాలేదని ఎన్ఆర్ఐలు తెలిపారు. ఈ ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గ ప్రజలందరూ బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావును గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం కార్యదర్శి హరీష్ రావు సోదరుడు తన్నీరు మహేష్ నియోజకవర్గంలోని దానవాయిపేట గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే గారు పెద్ద సురేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ జరిగిన అభివృద్ధి అంతా చక్కగా చూసి వచ్చాము. తర్వాత తెల్లం వెంకట్రావు గారు మా టీఆర్ఎస్ యూఎస్ఏ మెంబర్ శ్రీనివాసరావు గారి క్లాస్మేట్ MBBS లో. సో సరే చూసొద్దాం, భద్రాచలం కూడా ఏజెన్సీ ఏరియా కదా, మన మిత్రులు ఎలా ఉన్నారు ఏంటి అన్ని చూద్దామని వచ్చాము. ఇక్కడ నాకు కనబడ్డది ఏంటంటే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాలు అది పార్టీకి సంబంధం లేకుండా ప్రజలందరికీ అందిస్తున్నారు. కాబట్టి అవన్నీ ఎంతో కొంత ఇక్కడ బాగా వచ్చాయని కనబడుతుంది. కానీ అభివృద్ధి రేటు ఉందో, మీ పక్కన నర్సంపేట ఉంది, కావాలంటే వెళ్ళి చూసిరండి ఒకసారి. అభివృద్ధి రేటు ఉందో అంటే ఒక లోకల్ ఎమ్మెల్యే ప్రభుత్వంతో పనిచేస్తూ గవర్నమెంట్తో పనిచేస్తూ ఏదైతే అభివృద్ధి సాధించాలో అది ఇక్కడ అసలు ఏమీ కనబడదు. సో ఎందుకు అని ఆలోచిస్తే అంటే మన పార్టీ ఎమ్మెల్యే లేరు, ఉన్న ఎమ్మెల్యే అసలు ఈ ప్రాంతం వాడు కాదు, ఆయనకి ఎటువంటి కడుపునట్టు లేదు ఈ ప్రాంతం పట్ల, కాబట్టి అభివృద్ధి ముందుకు వెళ్ళలేదని మాకు కనబడుతుంది. సో ఖచ్చితంగా ఈసారి మీరు మీ ప్రాంతవాసి ఒక ఉన్నత విద్య చదివి కూడా ఇక్కడే ఉండి ఈ ప్రాంత ప్రజలకి సేవ చేస్తూ ఈవెన్ కోవిడ్ టైంలో కూడా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేస్తూ ఒక ఆదర్శ భావాలతో రాజకీయాల్లో ఉన్న తెల్లం వెంకట్రావు గారిని మీరు గెలిపించండి. ఈ ప్రాంతానికి ఏమేం కావాలో అన్ని కేసీఆర్ గారికి చక్కటి అవగాహన ఉంది, మన ఎమ్మెల్యే గారికి చక్కటి అవగాహన ఉంది, వెంకట్రావు గారికి. ఖచ్చితంగా అభివృద్ధి అనేది రథచక్రాలపై పరుగులు పెడుతుంది, ఖచ్చితంగా పరుగు పెడుతుంది. మీరు వెంకట్రావు గారిని గెలిపించుకోండి. మీ ఉత్సాహం వెంకట్రావు గెలుపులో చూపించండి. అదే ఉత్సాహం, రెట్టించిన ఉత్సాహంతో కేసీఆర్ గారు మీకు ఏమేం కావాలో అన్ని చేసి పెడతారు. మీరు అడిగిన దానికంటే రెండింతలు ఎక్కువే చేస్తారు, కానీ తక్కువ చేయరు. మీరు చక్కటి అవకాశం వాడుకోండి. మీడియా మిత్రులందరూ కూడా ఒక చిన్న విన్నపం, మీరంతా కూడా సమాజానికి మంచి మెసేజ్ పాస్ చేసే గొప్ప రోల్ పోషిస్తున్నారు. ఈ మెసేజ్ మా ఎన్ఆర్ఐ మిత్రులందరూ కూడా మేము అమెరికా నుంచి ఆ దూరం నుంచి ఇక్కడికి వచ్చాము, చూడడానికి వచ్చాము. మా మెసేజ్ మీరు ఖచ్చితంగా మీ మీడియాలో మంచి కవరేజ్ ఇస్తూ ఖమ్మం ప్రజలందరికీ, మన భద్రాచలం ప్రజలందరికీ చేరేట్టు చూడండి. ఖచ్చితంగా మంచి అభివృద్ధి జరగాలి. మేము మళ్ళీ వచ్చి అభివృద్ధి చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కనీసం మన డంపింగ్ యార్డ్ కానీ శ్మశాన వాటికి కానీ కట్టడానికి ఇక్కడ ప్లేస్ లేదంటే వాళ్ళు కూడా మీరు అవసరమైతే ప్రైవేట్ ప్లేస్ లేదంటే ఉంటే మీరు ప్రామిస్ చేయండి. డంపింగ్ యార్డ్ శ్మశాన వాటికి మేము డబ్బులు స్పాన్సర్ చేస్తాం. వాళ్ళు ప్రామిస్ కూడా చేస్తారు. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే భద్రాచలం బాగుండాలి. దక్షిణాది రాష్ట్రాల్లోనే మన దక్షిణాదిలోనే పవిత్రమైన టెంపుల్ గా కాల్చిన మన శ్రీ సీతారాముల దేవాలయాన్ని అందరం భక్తులందరం కూడా ఒక ఉమ్మడి రాష్ట్రంలో ఎంత ఘనంగా ఉంటుందో రేపు అంతకన్నా తీపిగా ఉండాలన్న ఆలోచనతో ఉందండి. అంటే వాళ్ళు కూడా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి వాళ్ళ సహాయ సహకారాలు కూడా చేసి దాన్ని ఏం చేయాలని వాళ్ళు కూడా ప్రార్థన చేశారు. అదేవిధంగా డంపింగ్ యార్డ్ కూడా లేదు కనీసం భద్రాచలం డివిజన్ తర్వాత మనం బైఫర్కేషన్ తర్వాత కూడా దాన్ని కూడా నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి డంపింగ్ యార్డ్ అవసరమైతే ప్రైవేట్ ప్లేస్ ఏదన్నా ఏమైనా పట్టాలి అన్నా కొన్ని దాన్ని కూడా సహకరిస్తామని వాళ్ళు ప్రామిస్ చేసి, అలానే ఏవైతే 5 పంచాయతీలు పిలిచిన తర్వాత ఉందో 5 పంచాయతీలు నేను నా తరఫున వాళ్ళ తరఫున రేపు మా యువనేత మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గారు భద్రాచలం వచ్చే సందర్భంగా మేము కూడా చెప్తాం. 5 పంచాయతీలని ఏదైతే వెళ్ళాయో 5 పంచాయతీలను కలిపి రేపు పరిపాలన విధానంగా ఏదన్నా అంటే పెద్ద విపత్తు వస్తే ప్రమాదం ఉంటుందని నేను చెప్పి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పించి 5 పంచాయతీలు ఆల్రెడీ మనం ఒకసారి ప్రపోజల్ చేసిన సమయంలో సెంట్రల్ గవర్నమెంట్ పంపించారు. దాన్ని కూడా ఆయన చిన్న చూసాక ఏమయ్యారంటే కేంద్రానికి మన అవసరం ఉన్నప్పుడు తీర్చగలిగే, కేంద్రానికి మన అవసరం లేకుండానే సెంట్రల్ గవర్నమెంట్ అది ఫామ్ చేసింది కాబట్టి ఎవరు అవసరాలు లేకుండా కాబట్టి ఎవరు పట్టించుకోవట్లేదు. ఖచ్చితంగా ఈసారి నిన్న కూడా ముఖ్యమంత్రి గారు అంగు వస్తుంది, మన అవసరం ఉంటుంది, మన అవసరాలు తీర్చమంటేనే మనం సపోర్ట్ చేస్తా ఉన్నారు. అలానే ఇది కూడా 5 పంచాయతీలు భద్రాచలంకి 5 పంచాయతీలు కలిపితే బాగుంటుందని ఆలోచన చేసి దాన్ని కూడా రేపు మన యువనేత
కేటీఆర్ గారు వస్తున్నారు, ఆయనతో కూడా నేను ప్రామిస్ చేపిస్తాను. అలానే అనేక నియోజకవర్గాల్లో కానీ భద్రాచలంలో చాలా వరకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉండేది. ఈ రోజు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉండేసరికి ఇంటింట నల్ల ఇవ్వగలిగాం. చాలా సంవత్సరాల తర్వాత 75 సంవత్సరాల తర్వాత మనం ప్రతి వాడ ఈ రోజు డ్రింకింగ్ వాటర్ సప్లై చేయగలిగాం మిషన్ భగీరథ.